ముందుగా మ్యూచువల్ డైవర్స్ తీసుకునే వాళ్ళని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మాలాంటి లాయర్స్ కానీ, లేకపోతే కోర్ట్స్ కానీ, లేకపోతే మీ జీవితంలో ఉన్న అమూల్యమైన టైంని గానీ వేస్ట్ చేయకుండా, ఇంకా మేము కలిసి ఉండలేము అని ఒక అండర్‌స్టాండింగ్‌కి వచ్చి ఆళ్ళు మ్యూచువల్ డైవర్స్‌కి వెళ్తున్నారు. డెఫినెట్‌లీ అది అప్రిషియబులే. తప్పదు. చాలామంది అనుకోవచ్చు ఈయనేంటి డైవర్స్ తీసుకుంటే అప్రిషియేట్ చేస్తున్నాడని. ఆ స్టేజ్‌కొచ్చినప్పుడు అందరికి అర్థమవుతది. నంబర్ 2 మీరేదైతే ఇంకో పాయింట్ తీశారో ఇప్పుడు, కావాలని అవతల పార్ట్నర్ మీద సైకో అని, లేకపోతే డిప్రెషన్‌లో ఉన్నారని, లేకపోతే అన్‌స్టేబుల్ అని ఇట్లాంటి స్టాంప్స్ ప్రింట్ చేస్తూ ఉంటారు. ఓకే. దట్ ఈస్ వెరీ బ్యాడ్. కాకపోతే చాలామందికి అర్థం కానిది ఏంటంటే, మీరు ముద్రగొట్టగానే మీరు సైకోలు అయిపోరు, మీరు మెంటలీ అన్‌స్టేబుల్ అయిపోరు. మన కొంతమంది పార్ట్నర్స్లో మనం చూస్తూ ఉంటాం సార్, చాలా ప్లాన్డ్గా ఈ 6 మంత్స్ తర్వాత వీళ్ళని వదిలించుకోవాలి అనుకునేటప్పుడు ఎగ్జాక్ట్లీ సైకోపాతను లేదంటే అన్‌స్టేబుల్ అని కరెక్ట్. వాళ్ళని రెచ్చగొడుతూ ఉంటారు. రెచ్చగొడుతూ రెచ్చగొట్టి వీడియోలు ఆ 6 మంత్స్ మొత్తం ఆ ట్రాప్లో వాళ్ళు పడిపోయేలాగా మీరు చెప్పినట్టు వీడియోలు, ఆడియోలు. కరెక్ట్. కానీ ఇది అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీతో పాటు మాలాంటి అడ్వకేట్స్ లేకపోతే జడ్జిలు కూడా రోజు రోజుకి నాలెడ్జ్ పెరుగుతుంది మాకు కూడా. మీరు ఎప్పుడైతే 6 మంత్స్ నుంచి ప్లాన్డ్గా వెళ్తారో, వీళ్ళు అన్‌స్టేబుల్ అని ప్రూవ్ చేయాలనుకుంటారో, వాళ్ళకి ఏది నచ్చదో ఆ పనులు చేసి వాళ్ళతోటి అరిపించి ఆ వీడియోలు తీసి మీరు పెట్టుకుంటాము, లేకపోతే దాన్ని ఒక ఎవిడెన్స్ లాగా క్రియేట్ చేయాలని మీరు ఎప్పుడైతే ప్రయత్నిస్తారో, ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారనమాట. ఇంకా నాగరాజు గారు ఇందులో ఏం గొడవలు ఉండవు, అరుపులు ఉండవు. ఇదంతా ప్లాన్ ముందే ప్రీ ప్లాన్డ్ కాబట్టి మైండ్లో అవతల వాళ్ళకి అర్థం కూడా కాదు వీళ్ళు ఏం చేస్తారు అన్నది.